సార్ ప్రజెంట్ జనరేషన్ పెళ్ళంటే భయపడుతున్నారండి. అందరూ కూడా 30+ అయితే కానీ మ్యారేజ్ చేసుకుంటలేదు, చేసుకున్నా కానీ నిలబడట్లేదు. ఎవరో కూడా మ్యాక్సిమం అన్ని డైవర్సెస్ కేసెస్ ఎక్కువైపోయినాయి. దీనికి గల కారణాలు ఏంటంటారు? మ్యారేజెస్ అనేవి ఓల్డెన్ డేస్లో ఇటు 7 తరాలు అటు 7 తరాలు చూసి మ్యారేజ్ చేస్తూ ఉండేవారు. కానీ ఈ రోజుల్లో అన్ని ఫేస్బుక్ మ్యారేజెస్ రావడం వల్ల అవి ఫేక్ మ్యారేజెస్గా మారిపోతున్నాయి. అంతేకాకుండా ఈ ఆడపిల్లల ఎడ్యుకేషన్ బాగా పెరిగిపోవటం వల్ల, వాళ్ళకు ఉన్నటువంటి 33% రిజర్వేషన్ వల్ల ముందుగా వాళ్ళకి ఎక్కువ ఆపర్చునిటీస్ ఆఫర్స్ రావటం, వాళ్ళకి ఎక్కువ స్కేల్లో శాలరీస్ రావటం, జెంట్స్ కొంత భాగం వెనకబడిపోవటం, వాళ్ళతో ఆ స్కేల్ కంపేర్ చేసుకుంటే వాళ్ళకన్నా తక్కువగా ఉండటం. సో వాళ్ళ యొక్క కోరికలకు తగ్గట్టుగా ఈ అమ్మాయిలకు తగ్గట్టుగా అబ్బాయిలు ఉండలేకపోవటం. ఒకవేళ ఫేస్బుక్ మ్యారేజెస్ చేసుకున్నా అవి కొన్నాళ్ళకే భగ్నం అయిపోవడం జరుగుతూ ఉంది. అలాగే 30 అయ్యేదాకా 30+ వచ్చేదాకా కూడా ఈ యంగ్ పీపుల్ మ్యారేజ్ చేసుకోవడానికి ఇష్టపడకపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళు సెటిల్ అవ్వాలి అంటారు. సెటిల్ అయినప్పుడు మనం మనం మ్యారేజ్ బ్యానర్ వేసినప్పుడు చూసినట్లయితే అది షష్టిపూర్తి బ్యానరా లేకపోతే మ్యారేజ్ బ్యానరా అనేది కూడా తెలుసుకోవడం కష్టంగా ఉంటుంది. ఈలోపే బాల్డ్ హెడ్ వచ్చేయడం, ఐసైట్ పెరిగిపోవడం, బెల్లీ రావడం, ఇలాంటి సమస్యలతో వాళ్ళు సెటిల్ అయిన తర్వాత చేసుకుందాం అని అనుకుంటారు. కానీ ఇక పూర్తిగా లైఫే సెటిల్ కాకుండా అయిపోతుంది అనమాట. ఎందుకంటే శరీరం సహకరించదు, ముందు లుక్స్ సరిగ్గా ఉండవు. సో అట్రాక్షన్ అనేది ఆ మ్యారేజ్కి ఉండాల్సినటువంటి ఆ ఫిజికల్ ఫీచర్ అనేది ఎప్పుడైతే పోతుందో ఆటోమేటిక్గా 30 కాస్త 35, 40 కూడా అయిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఏ టైంలో జరగాల్సింది ఆ టైంలో జరగాలి. కోరికలు తగ్గించుకోవాలి, మనకున్న దాంట్లో సంతృప్తి పడాలి. చెడ్డవాళ్ళు మంచివాళ్ళుగా మారిపోతారు, మంచివాళ్ళు చెడ్డవాళ్ళుగా మారుతారు. ఈరోజు తక్కువగా ఉన్నవాడు రేపు ఎక్కువ స్థాయికి వెళ్తాడు. సో మన టైం బాగుండాలి, గాడ్ని నమ్మాలి, మనం ఫేట్ని నమ్మాలి. కాబట్టి బిలీఫ్తో మనం ముందుకు వెళ్ళాలి. థ్యాంక్ యూ.